ఇయాల కంచగచ్చిబోలి భూముల ముచ్చట్ల మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర సర్కార్ మీద బగ్గనే ఫైర్ అయిండు. ఈ భూముల వెనకాల 10,000 కోట్ల కుంభకోణం ఉన్నదన్న కేటీఆర్ దీనికి బీజేపీ ఎంపీ కూడా సాయం చేస్తున్నాడని చెప్పిండు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కేటీఆర్ ఇంకా ఏమేం మాట్లాడిండు, దాని మీద కాంగ్రెస్ నాయకులు ఏమన్నారో పురాగా కరుచుకున్నదాం పాండ్రి. ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ఏమని, మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి, దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి. మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం. ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. కంచగచ్చిబౌలి భూమి బరాబర్ అటవీ భూమేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు కేటీఆర్ అన్న. అటవీ భూమిని తాకట్టు పెట్టి ప్రభుత్వం అతిపెద్ద ఆర్థిక నేరం చేసిందని చెప్పిండు. ఈ భూమి కుంభకోణంలా బీజేపీ ఎంపీ ఉన్నాడన్నాడు. ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్ లో నిలబడ్డది ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ను అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వయలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. లేకపోతే 10 రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో 10 రూపాయలు బ్యాంకు నుంచి రావాలంటే 10 క్వశ్చన్లు కాదు 100 క్వశ్చన్లు అడుగుతారు. ఒక లోను శాంక్షన్ కావాలంటే హోమ్ లోన్ మీ అందరికీ తెలుసు, అందరికీ ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు. హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్తఖత్ పెట్టాలి? అట్లాంటిది 10,000 కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తురా కాదా? ఈ వ్యవహారంలో ఓ కంపెనీ బ్రోకరిజం చేసి దాదాపు 169 కోట్ల రూపాయలు తీసుకున్నది. సుప్రీంకోర్టు తీర్పులు ఆర్బీఐ నిబంధనలు తుంగల దొక్కి మరీ అప్పు తీసుకున్నారని గరమైండు. దీని మీద దర్యాప్తు చేయాలని లేఖ రాస్తున్నామని చెప్పిండు. నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు. నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా, నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగిందని నేను అంటా ఉన్నా. ఐ వుడ్ లైక్ టు గివ్ దమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసినారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. ఒకవేళ సిబిఐ కాకపోతే సివిసి లేదా సెబీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్, ఈడీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ బికాస్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, అండ్ ఈవెన్ SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కెన్ ఇనిషియేట్ ఎంక్వైరీ. ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది. ఇందులో ఏం కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న ప్రధాని మోడీ ఇప్పటిదాకా దాని మీద చర్యలేం తీసుకోలేదు. ఇక అమృత్ స్కామ్ లా రేవంత్ రెడ్డి బామ్మరిది 1,137 కోట్ల రూపాయలు దారి మళ్లించిండని ఆధారాలతోని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు జరిగితే ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. ఇప్పటికైనా ఈ భూముల మీద విచారణ కరెక్ట్ చెయ్యుండ్రని అన్నాడు. మా పార్టీ తరపున దీని గురించి అన్ని ఆధారాలతోని కేంద్ర సంస్థలకు లెటర్ రాసుడే కాదు, దీన్ని ఇడిచిపెట్టేది లేదన్నాడు. ఇక కేటీఆర్ మాట్లాడిన మాటల మీద కౌంటర్ ఇచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుకుంటా, కేటీఆర్ గారు ఏదో హైడ్రోజన్ బాంబు వేస్తా
48 గంటల సమయం అంటే మేమందరం కూడా ఎంత పెద్ద చప్పుడు వినపడుతుందో అనుకున్నాం. మీరు ఏచే బాంబుకు ఎన్ని ప్రాణాలు కోల్పోతాయో, దేశం అల్ల కల్లోలమైంది అనుకుంటే చివరికి చూస్తే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండానే వెళ్ళిపోయినాం. ఈ రోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ కి అంశం ఏం కనపడ్డదంటే సారాంశము, ప్రభుత్వానికి 10,000 కోట్లు వచ్చినాయి, ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు సజావుగా జరిగి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారేమోనన్న ఆలోచన కనపడ్డది, కానీ ఏమాత్రం నీ దాంట్లో క్లారిటీ లేదు. అభివృద్ధి కార్యక్రమాలతోని ప్రభుత్వానికి మంచి పేరత్తుంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడన్న ఎంపీ కిరణ్ అన్న ఇదివరకు బిల్లీరావుతోని కలిసి ఈ భూములను కేటీఆర్ కాజేయాలనుకున్నాడని విమర్శలు చేసిండు. ఇక పిసిసి అధ్యక్షుడు గిట్ల మాట్లాడిండు. ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ ఐఐసి బ్యాంక్ ద్వారా, ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఇది బరాబర్ ప్రభుత్వ భూమేనని మహేష్ కుమార్ సార్ చెప్పిండు. మొత్తానికైతే సెంట్రల్ యూనివర్సిటీ భూముల ముచ్చట పెద్ద రచ్చకు దారిదీశ తట్టే ఉన్నది పోన్రి.